మోదీ ప్రభుత్వ పతనానికి కౌంటౌన్ ప్రారంభమైందని అందువల్లే విపరీత బుద్ధులు పుట్టాయని రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగుల చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్చుటూ వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం దురదృష్టకరమని అన్నారు. ఏదైతే పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మన భాషలో మన పల్లెటూరులో కరువు పని అని పిలుస్తాం. ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఆ నాయకులు ప్రధానమంత్రితో సహా ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ సమర యోధుల మీద ఎందుకు బీజేపీకి ఇంత కక్ష? ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ఏమి ఇచ్చింది? ఒక్క ప్రాణమైనా సరే ఈ దేశం కోసం ప్రాణాలను వదిలిందా? ఎంతమంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాన్ని పలంగా పెట్టి స్వాతంత్రం తీసుకొచ్చి అలాంటి మహానుభావుల పేర్లు కానీ మార్చాలి అని చెప్పి మీ బుద్ధి ఏదైతే ఉందో ఆ దేవుణ్ణి ఆ భగవంతుని కోరుకుంటున్న బుద్ధి అనేది మారాలి. ముందు మహాత్మా గాంధీ పేరు కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గాని పేరు కానీ ఎందుకు వీళ్ళ మీద మీకు ఇంత కక్ష? వీళ్ళు మీకు ఏం హాని చేశారు? ఈ చరిత్రలో ప్రజల మనసులో వీళ్ళ పేర్లు తొలగించాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, చరిత్ర అనేది తుడిపేస్తే చెరిగిపోయేది కాదు. ఏదో ప్రజల్లో మీరేదో తప్పుడు ఆలోచనలు పెట్టుకొని అది ప్రజల్లోకి తీసుకెళ్దాం, వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేద్దాం అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలకు ప్రజలు హర్షించరు. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి ఎంతో సేవలు చేశారు. ఈ దేశ స్వాతంత్రం రావడానికి ముఖ్యులు. అలాంటి పేర్లు కానీ మీరు మార్చాలి అని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నది చాలా దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరూ ఈ బిల్లునైతే వ్యతిరేకించాలి. అలాగే దీనికి సంబంధించిన బడ్జెట్ కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టుకోదు, రాష్ట్ర ప్రభుత్వం మీ పాటికి మీరే బడ్జెట్ పెట్టుకోవాలి అని చెప్పి ప్రతిపాదనలు చేస్తున్నారు. మరి దీని మీద కూటమి ప్రభుత్వం నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అందుకు కాబట్టి వీళ్ళు నోరు మెదపట్లేదు. ఈ బీజేపీ చేస్తున్న అకృత్యాలని అడ్డు అదుపు లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తీవ్రమైన ఉద్యమాలు కానీ చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.